మరి ఆ ఇల్లు అమ్మేయచ్చు కదరా. అది కూడా జరిగింది. ఈ గన్నవరంలో ఏ ఇల్లైనా కొంటాను కానీ నీ ఇల్లు మాత్రం కొన్నాం. మా ఇంటికి ఏమైంది సార్? ఏమైందా? మీ ఇంట్లో దయ్యం ఉందని ఊరంతా కోడైకొస్తున్నారు. అలాంటి ఇల్లు నాకంట కడదామని చూస్తున్నావా? అలా అనకండి మస్తాన్ గారు, మీకైతే సగం రేటుకే ఇచ్చేస్తాను. సగం రేటుకి కాదు కదా, ఆ ఇల్లు నువ్వు ఫ్రీగా ఇచ్చినా కానీ నాకొద్దు. అయినా తెలిసి దారిని పోయే దరిద్రాన్ని ఎవడ నెత్తిన పెట్టుకుంటాడంటాయా? ఇక నువ్వు దయచేయి. ఆయనే కాదురా, ఇంకెంతో మంది దగ్గర తిరిగాను, సగం రేటుకి కూడా ఎవరు కొనట్లేదురా. సారీరా, ఆ రోజు అసలు నా పిల్లాన్ని పుట్టినరోజు తీసుకొని రాకుండా ఉండాల్సింది. నువ్వెందుకు సారీ చెప్తున్నావురా? నీ భార్య చనిపోయినా కూడా మా మీద కేసు పెట్టలేదు చూడు, మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా భార్యని మీరు చంపలేదని నేను నమ్మాను కాబట్టే మిమ్మల్ని వదిలేశా. అది సరే గాని ఆ ఇల్లు సగం రేట్ అంటే ఎంతరా? 20 లక్షలురా. 20 లక్షల? నా భార్యతో ఎలాగో కలిసి బతకలేకపోయాను, దాని ఆత్మతో అయినా కలిసి బతుకుదాం అనుకుంటున్నాను. కానీ నా దగ్గర 10 లక్షలే ఉన్నాయిరా. నీకు 10 లక్షలకే ఇస్తా, తీసుకోరా. సరేరా, రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం.